ప్రభు నామాన్ని ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కలటాల అందరూ బాగున్నారమ్మా? పనులు బాగున్నాయా? ఇప్పుడు నాట్లు కదమ్మా. మామూలుగా అయితే నిన్ననే రావాల్సింది ఈ గ్రామానికి, కానీ పెద్దమ్మనూరు పోయి ఆల్చివేయడం కారణంగా మేము రాలేకపోయినాం. 2 ఇంట్లోకి వచ్చి కనుక పెద్దమ్మనూరు పోయి కనుక దాన్ని నిన్న వాయిదా వేసుకొని ఈరోజు ఈరోజు రావాల్సి వచ్చింది. కానీ ఎవరికి కూడా మేము చెప్పలేదు, ఎందుకంటే ఎవరు కూడా ఏ భారం పెట్టకూడదని మేము చెప్పుకొని వచ్చాము. ఎందుకంటే వచ్చినాక మేము వాక్యం మాత్రమే చెప్పడానికి మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నాం. ఏదో ఆశించి కానీ ఏదో పెడుతున్నారు కానీ అని ఆశించి మేము బయలుదేరి వెళ్ళట్లేదు. కనుక ఎవరి మీద భారం వేయకూడదు అనేది నా ఉద్దేశం. మేము ఎలాగైనా వెళ్తాం, కానీ దేవుని వాక్యం అనేది మీరు కడుపు నిండా మాకు ఆహారం పెడతారు, కానీ మీకు ఆహారం, ఆత్మకు ఆహారం ఎవరు పెడుతున్నారు? ఆహారం వాక్యం మీకు ఎవరు పెడుతున్నారమ్మా? ఇప్పుడు మన శరీరానికి కావాల్సిన మనము ఈ యొక్క ఆహారం తింటున్నాం, ఈ లోకన ఆహారం భోజనం చేస్తున్నాం, కానీ మనలో ఒక ఆత్మ ఉంది. ఆత్మకు ఆహారం పెట్టే వాళ్ళు ఎవరున్నారు? దైవ సేవకులు, దేవుని యొక్క కుమారులు ఆహారం పెడతారు. దేవుడే ఆ యొక్క ఆత్మకు బలం ఇచ్చే దేవుడు. కనుక మేము ఎక్కడ కూడా ఏది కూడా ఆశించపోవట్లేదు, ఏ ప్రాంతానికి మేము ఆశించపోవట్లేదు. కానీ చీకటి జీవితంలో పడిపోయిన వాళ్ళను లేవనెత్తడానికి, పాపను పడి వాళ్ళని లేవనెత్తడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నడిపించినాడు. చూడండి కదా. కానీ ఒక మాట చెప్తాం, మీరు ఏమని అనుకోండి, మేము బయలుదేరితే ఎక్కడ కూడా మేము ఆశించాం, కనీసం డీజిల్ కూడా రాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో చాలా మంది ఏమనుకుంటా అంటే వీళ్ళు ఏదో డబ్బుల కోసం వస్తున్నారు అనుకుంటారు. వచ్చే కానుకలలో ఏది కూడా సరిపోదు, డీజిల్ కూడా సరిపోదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఏదో వీళ్ళు వస్తున్నారులే అనుకోవచ్చు, కానీ దేవుడు మా యొక్క భారం పెట్టినాడు కనుక, వాక్యం అనేది కొదువైంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి పంపించి ఉన్నాడు. వాక్యం అనేది సరిగా విత్తనములు భూమిలో పడట్లేదు. ఆ వాక్యం అనేది భూమిలో సరిగా పడలేక వాటి నుంచి చిగురించలేక మొక్క బయటికి రావట్లేదు. అనగతో ఆ యొక్క భూమిలో పడిన ఆ యొక్క విత్తనము ఏమవుతుందంటే అణిచివేస్తుంది. ఎలాగ అణిచివేస్తుందంటే, క్రైస్తవులు దేవుని యందు నమ్ముకున్న బిడ్డలే, క్రైస్తవులు దేవుని నమ్ముకున్న విశ్వాసులే దేవుని విడిచిపెట్టి లోకములో పడిపోతున్నారు. దేవుని విడిచిపెట్టి లోకములో పడిపోతూ ఉన్నారు. దేవుని విడిచిపెట్టి, అది ఎందుకంటే రికార్డు చేస్తున్నా అంటే, మేము యూట్యూబ్ అనే ఛానల్ పెట్టినాము. ఆ ఛానల్లో మనమే కాకుండా అనేకాలు వినాలనేది ఈ యూట్యూబ్ ఛానల్ దేవుడు మాకు ప్రేరేపణ కలగజేసినాడు కనుక అది యూట్యూబ్ లో పెట్టుకోవడానికి మేము రికార్డ్ చేయబడుతున్నాం. కానీ ఫోకస్ అంతా మాకెళ్ళి పెట్టండి, వాక్యంకి వెళ్ళి పెట్టండి. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో అదే వినండి. మరి ఒకటి ఏదంటే, మేము చెప్పబడిన వాక్యం కూడా, లేఖనాలు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయో లేదనేది మీరు తెలుసుకోవాలా. గుడ్డిగా నమ్మకూడదు. వస్తూ ఉన్నారు, చెప్పు పెడుతున్నారంటే గుడ్డిగా ఏ ఒక్కరిని కూడా నమ్మకూడదు. అందుకే లేఖనాలు రాయబడినాయి, అనేకమైన అబద్ధి ప్రవక్తలు వస్తూ ఉన్నారు, వాళ్ళెందుకు జాగ్రత్తగా పడుడు అంటున్నారు. ఏది విత్తుతున్నారో అదే కోస్తారని లేఖనాలు రాయబడినాయి. కనుక ఎవరు ఏం చెప్పినా కూడా వాటిని బైబిల్లో ఉందా లేదా అనేది మనము పరీక్ష చేసుకోవాలా. పరీక్ష చేసుకోకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే వదిలిపెడుతూ ఉన్నారు, విడిచిపెడుతూ ఉన్నారు. తన జీవితంలో విడిచిపెట్టి ఆ యొక్క మల లోకములో పడిపోతున్నారు. ఒక విత్తనం విత్తుతున్నామంటే దాని ఫలితం చూస్తబడుతుంది. చేలో వేస్తున్న నారైన కూడా ఆ యొక్క ఏ
ఏదైనా కూడా మనం విత్తనం ఇచ్చితే దాని ఫలితం చూస్తూ ఉన్నాం. అలాగనే మన జీవితంలో కూడా ఫలితం రావాలా, మన బ్రతుకులు మార్చబడాలా, మన జీవితాలు మార్చబడాలా, మన బ్రతుకులు మార్చబడి ఆధ్యాత్మికంగా మనం లేవనెత్తబడాలా. ఒకటి చెప్తా, మీరు ఏమనుకోండి, మన సాక్ష్యం అనేది దరికి కూడా జరగట్లేదు. మన సాక్ష్యం అనేది మన పక్కింటి వాళ్ళు చెప్పట్లేదు. మన సాక్ష్యం అనేది మన బంధువుల మిత్రులే చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మన సాక్ష్యం అలాంటిది. లోకంలో తిరుగుతూ ఏదైనా దాటిపోతే ఇదిగో అతడు ప్రార్థనకి వెళుతున్నాడు, కానీ తనలో ఏమి లేదు, దేవుని భయం లేదు, భక్తి లేదు, పాపములో పడి ఉన్నారని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న బిడ్డలే ఏమవుతున్నారమ్మా, లోకంలో పడిపోతున్నారు. చూడండి పిల్లరా, లోకములో పడిపోయిన వారిని దేవుడు లేవనెత్తడానికి మమ్మను పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి మమ్మల్ని తోలుకొని రావాల్సి వచ్చింది. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా, కానీ ఈ ప్రాంతానికి వర్షాల కారణంగా ఒక అబ్బాయి లేని కారణంగా మేము వాయిదా వేసుకున్నాం. కానీ అబ్బాయి వచ్చినా రాకపోయినా కూడా దేవుడు సువార్త జరిగించబడాలని మేము ఆగకుండా సాగిపోతూ ఉన్నాం. 15 రోజులు అవుతుంది ఆ కుమారుడు లేక. ఆ కుమారుడు ఏదంటే సౌండ్ సిస్టమ్ చెప్తాడు, కీబోర్డు మార్చుతాడు. ఆ కుమారుడు లేకపోతే ఏది కూడా జరగదని మేము దేవుని మీద భారం పెట్టుకొని ముందుకు సాగలుగుతున్నాం. చూడండి పిల్లరా, ఈ దినములో మనం ఏదంటే క్రైస్తవ జీవితంలో ఎలా బ్రతుకుతున్నాం, క్రైస్తవ జీవితంలో ఎలా నడుచుకుంటున్నాం, ఏ రీతిగా నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ బంధకాలతో నువ్వు పడిపోయి ఉన్నావో, వేటితో నువ్వు లోకంలో పడిపోయి ఉన్నావో, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడతాడు. అది ఏదంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి కొన్ని వచనం చదువుతున్నాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి అద్దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. హల్లెలూయా. చూడండి పిల్లరా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంటికాడ ఏం పెట్టినామో ఏంటి మర్చిపోతున్నాం అనే ఆలోచనని వదిలిపెట్టుకోండి. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. సమయం పోతే మళ్ళీ వస్తుందేమా? రాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉతకడానికి మీ మధ్యలోకి మమ్మల్ని పంపించినాడు. మురికి పట్టిన వాటిని ఉతకడానికి పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని పంపించి ఉన్నాడు. ఆయన ఈ ప్రదేశంలో వాక్యం అనేది కరువైంది. సరైన విత్తనములు పడిపోకుండాయి. విత్తనాలు పడుతున్నాయి కానీ త్రోవ పక్కల పడిపోతున్నాయి, రాత్రి నెలలో పడిపోతున్నాయి, ముళ్ళ పొదలలో పడిపోతూ ఉన్నాయి. కానీ ఈ రాత్రి కాల సమయంలో మీరు జాగ్రత్త వింటే
మీ హృదయములో విత్తనములు ఫలింపబడతాయి. హల్లెలూయా. మీ హృదయములో విత్తనములు, వాక్యం అనే విత్తనము మీ హృదయములో ఫలింపబడతాయి. ఫలింపబడం అనేది మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా కూడా, ఏ బాధతో ఉన్నా కూడా, ఏదైనా కూడా వాటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? విడుదల చేస్తాడు. కనుక చూడండి పిల్లరా, యేసుక్రీస్తు అనేక ప్రాంతములో ఆయన సంచరిస్తూ వెళుతూ ఉన్నాడు. అనేక ప్రాంతములను సువార్త చేస్తూ, అనేక వాళ్ళను స్వస్థత చేస్తూ వెళుతూ పోతూ ఉన్నాడు. ఆయన ఒక అద్దరిలో ఉన్న కూర్చొని దేవుడు అనేక వాళ్ళకు జనములను ఆయన వాక్యము చెప్పబడుతూ ఉన్నాడు. జన సమూహమును అనేక మంది అక్కడ కూర్చొని ఉన్నాడు. కానీ అక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు అంటున్నాడు, చూడండి పిల్లరా, వెంటనే ఆ జన సమూహమును తాను పంపినంతలో తన శిష్యులతో ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళమని ఆయన వారితో బలవంతం చేసెను. హల్లెలూయా. చూడని పిల్లరా, యేసుక్రీస్తు ఎందుకు బలవంతం చేశాడంటే ఆయన ఏకాంతం తన తండ్రి దగ్గర కూర్చొని ప్రార్థన చేయాలని బలవంతం చేశాడు. ఆ జన సమూహంలో ఉన్న వాళ్ళందరూ కూడా పంపివేము, మీరు త్వరగా వెళ్ళి ఆ యొక్క పడవలో అద్దరికి చేర్చుకునము అంటే, దగ్గరికి ఓడ సముద్రం నుంచి అద్దరికి చేర్చుకునము. ఆ అద్దరిలోకి నువ్వు వెళ్ళరని శిష్యులకు చెప్పబడుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ అద్దరికి వెళ్ళినప్పుడు ఆయన ఏకాంతంగా ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అయిపోయిన సమయంలో వీళ్ళు అద్దరిగా పోతూ ఉంటే, ఆ సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటే, ఆ ప్రయాణిస్తూ చాలా దూరంలో, దగ్గరలో, అద్దరికి చాలా దూరం ఉంది, దగ్గరలో ఉంది. కానీ అప్పుడు తెల్లవారుజామున ఒక తెల్లగా కనపడుతూ ఉన్నది. తెల్లగా కనపడుతూ ఉంటే ఆ యొక్క నీటిలో నడుచుకుని వస్తూ ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు నీటిలో నడుచుకుంటున్నారు. ఈ 12 మంది శిష్యులను ఆ పడవలో ఏం చేస్తున్నారు? తెడ్లు వేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. సాగిపోతూ ఉంటే ఈ పేతురు, ఈ యోహాను ఎవరుమా? శిష్యులే. కానీ పేతురు ఏం చేసేవాడు? చేపలు పట్టేవాడు. ఈ యొక్క పేతురు. ఈ పేతుల్లో కొంతమంది కూడా చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఏ సమయంలో ఏమొస్తుందో, ఏ సమయంలో ఎవరు ఏమొస్తారో అనేది వీళ్ళకి తెలుసు. అలాంటి సమయంలో ఆయన చాలా దూరం నుంచి యేసుక్రీస్తు నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, ఆ తెల్లని వస్త్రమును ధరించుకొని, మహిమ ధరించుకొని వస్తుంటే యేసుక్రీస్తు ఏమన్నారు? అయ్యో భూతం అని ఏం చేశారు? కేకలు వేస్తూ ఉన్నారు. చూడండి, భూతం అని కేకలు వేస్తూ ఉన్నారు. భూతం అని కేకలు వేస్తుంటే అప్పుడు యేసుక్రీస్తు దగ్గరగా వచ్చి ఉన్నాడు. ఎక్కడికి? పడవ దగ్గరికి వచ్చి ఉన్నాడు. పడవ దగ్గరికి రాగానే అప్పుడు యేసు అంటున్నాడు, చదువుమా. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని, ఏమని చెప్పుకుంటున్నారు? భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఏం చేశారమ్మా? భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. అక్కడ ఒక మాట ఉంటుంది, భయం. ఏ మాటమ్మా? భయం. ఈ శిష్యులు ఏది చూసి భయపడి ఉన్నారో, మనిషిలో ఒక భూతమని భయపడుతూ ఉన్నారు. ఎవరు? యేసుక్రీస్తు యొక్క శిష్యులు. ఈ భయం అనేది వాళ్ళకు ఆ యొక్క చూడగానే భయమని, భూతమని భయపడినారు. ఈ దినములో కూడా చాలా మంది భయం అనేది వెంటాడుస్తున్నది. ఏ వెంటాడుస్తుంది? భయం అనేది వెంటాడుస్తున్నది. మనిషిలో ఏదో రోగం వచ్చే ఒక భయం, మనిషిలో ఏదో ఒక కుటుంబంలో ఏదో ఒక సమస్య వచ్చే ఏం జరుగుతున్నదో భయం, మనిషిలో యొక్క దురాత్మ పట్టితే ఆ దయ్యం నాకేం పడుతుంది ఒక భయం.
చాలా జీవితంలో కుటుంబంలో శాంతి లేకుండా నా భర్త వచ్చి నన్ను కొడతాడని ఒక భయం అనేది మనసులు చాలా మంది ఏం చేస్తుంటది, వెంటాడుతూ ఉంటది. ఆ భయము ప్రతి మనిషి కూడా ఏదో ఒక విషయంలో వెంటాడుతూ ఉంటది. ఏదిమా భయం అనేది, భయం అనేది వెంటాడుతూ ఉంటది. కానీ ఆ భయం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో మీ మధ్యలోకి మమ్మల్ని పంపించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ భయం అనేది మిమ్మల్ని వెళ్ళగొట్టడానికే. వేటితో మీరు భయపడుతూ ఉన్నారో, వేటితో మీరు చింతిస్తూ భయపడుతూ ఉన్నారో, ఆ భయమును నేను వెళ్ళగొట్టడానికే మీ మధ్యలోకి నేను నా యొక్క దాసును పంపించాడని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే తీసుకుంటాను చూడండి బరా. అప్పుడు చదువు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. అక్కడ ఏమంటున్నాడు? వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి. నేనే భయపడకుడని, నేనే అని అంటాడా? భయపడకుడని వారితో చెప్పగా ఏమంటున్నాడు? భయపడకుము, ధైర్యంగా తెచ్చుకొనుడి అంటున్నాడు. ఎందుకు ధైర్యం తెచ్చుకుంటున్నా అంటే నీవే తెచ్చుకోవాలి ధైర్యం. ఒక రోగం నీకు నువ్వు వెంటాడుతుంది, ఏ హాస్పిటల్ తిరుగుతున్నా బాగు కావట్లేదంటే అది నీకు భయం అనేది వెంటాడుతూ ఉన్నది. ఒక దురాత్మ ఎన్ని చర్చిలు తిరిగినా కూడా పోవట్లేదంటే ఒక భయం అనేది పోతుందో లేదని అల్ప విశ్వాసంతో నీ భయం అనేది వెంటాడుతూ ఉన్నది. అందుకే అంటున్నాడు ఈ రాత్రి కాల సమయంలో ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనుడి. నేనే అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? నేనే అని చెప్పగలే సమర్థవంతుడు ఎవరు కూడా ఈ భూలోకము లేరు, కానీ ఒక్కరే ఉన్నారు, ఆయనే యేసుక్రీస్తు. నేనే అంటున్నాడు. ఎందుకు నేనే అంటున్నా అంటే ఆ భయమును తొలగించేవాడు నేనే, ఆ రోగమును తొలగించేవాడు నేనే, ఆ బంధకాల నుంచి విడిపించేవాడు నేనే అని ధైర్యము తెచ్చుకొని ఎందుకు మీ జీవితంలో కలవరపడతారు? ఎందుకు భయపడతారు? మీ జీవితంలో ఎందుకు భయపడతారు? భయపడకరి. నేనే ధైర్యము తెచ్చుకోడని దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి పిల్లరా, ధైర్యము తెచ్చుకోడని యేసుక్రీస్తు చెలివిస్తున్నాడు. అట్లాగే ముందుకెళ్దాం. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి పిల్లరా, ప్రభువా నీవే అయితే నీళ్ళలో నడుచుటకు నాకు సెలవేమంటున్నాడు. ఈ పేతురు ఎవరి వెనకబడి ఉన్నవాడు? యేసుక్రీస్తు అనుసరించు. ఆయన చేసిన బోధములు, ఆయన చేసిన సూచక్రియలు, అనేకమైన అద్భుతాలు చూసి ఆశ్చర్యాలు చూసినాడు. ఎవరు? ఈ పేతురు. నీవే అయితే నీళ్ళలాగా నేను నీళ్ళలో నడుచుటకు నాకు ఈవు. నీవే అయితే నీ మీద నాకు నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు కనుక నీవే అయితే నీళ్ళ నడుచుటకు నీవు నాకు దయచేయించమని అడుగుతూ ఉన్నాడు. చాలా మంది తన జీవితాలు కూడా నువ్వే ఉంటే ఎందుకు ఈ రోగాలు పోకుండా ఉన్నాయి, నీవే ఉంటే ఎందుకు నాకు కష్టం, నీవే ఉంటే ఎందుకు నా జీవితంలో ఇలాగ నడుచుకోబడుతుంది, నీవే ఉంటే ఎందుకు నా జీవితం ఇలాగా తగలబడుతూ ఉన్నదని దేవుని ఏం చేస్తున్నారమ్మా? దేవుని అడుగుతూ ఉన్నారు, సనుగొడుతూ ఉన్నారు. కానీ అలాగనే పేతురు కూడా ఏం చేస్తున్నాడంటే నీవే అయితే నీళ్ళని నడుచుటకు నాకు దయచేయించమని అడుగుతూ ఉన్నాడు. అలాగనే ముందుకెళ్దాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. చూడండి పిల్లరా, హల్లెలూయా. ప్రభువా నన్ను రక్షించమని ఏం చేస్తున్నాడు పేతురు? కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు అనంత దూరం ఉన్నాడు. నీవే అయితే నీళ్ళలో నడుచుటకు నీవు నాకు దయచేయించమన్నప్పుడు దేవుడు సెలవిచ్చగానే నడుస్తూ దేవుని వైపు చూస్తూ వెళ్తున్నాడు. జాగ్రత్త
పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. యేసు నీవు నీవే అయితే నీళ్ళను నడుచుటకును ఆయన పేతురు దిగగానే దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. దేవుని వైపు చూస్తున్న వరకు నడుస్తూ పోతున్నాడు. ఆ యొక్క సముద్రమైన నీటి పైన నడుస్తూ పోతూ ఉంటే గాలి అట కొట్టగానే ఏం చేశాడు? గాలి వైపు చూసినాడు. ఎక్కడ వైపు చూశాడు? గాలి వైపు చూశాడు. ఆ గాలి వైపు చూడగానే పేతురు ఏమవుతున్నాడు? మునిగిపోతూ ఉన్నాడు. ఎక్కడికి పోతున్నాడమ్మా? సముద్రంలో మునిగిపోతున్నాడు. ఒక సముద్రంలో నడవాలంటే ఎవరికి అధికారం ఉంది? ఒక సముద్రంలో నడుస్తున్నా అంటే ఎవరికి అధికారం ఉందంటే యేసుక్రీస్తుకు మాత్రం ఉంది. అలాగనే పేతురుకు సెలవేయగానే నీళ్ళలో నడుచుకుంటూ దేవుని వైపు చూసేంత వరకు ఏమీ కాలేదు. కానీ గాలి వైపు చూడగానే ఏం చేస్తున్నాడు? మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతూ ఉంటే అప్పుడు చేస్తూ అక్కడ ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను రక్షించమని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడంట. హల్లెలూయా! కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి పిల్లరా, దేవుని నమ్ముకున్న బిడ్డలే, దేవుని నమ్ముకున్న విశ్వాసులే, దేవుని అనుసరించిన బిడ్డలే లోకంలో పడి దేవుని వైపు చూసేంత వరకు ఏమి కలగట్లేదు. దేవుని వైపు చూసిన వరకు ఏ శ్రమ కూడా నీ దగ్గరికి చేర్చలేదు. దేవుని వైపు చూసిన ఏ దురాత్మ కూడా నీ వెంట రావట్లేదు. దేవుని చూడవరకు నీలో ధైర్యం ఉంది. ప్రార్థన చేసుకునేవాడివి, ప్రార్థన చేసుకునే దానివి, దేవుని ఎందుకు చేసినప్పుడు దేవుని ఎంతగానో ప్రేమించేవాడు. చూడండి కదా, ఎప్పుడైతే ఆ గాలి అంటే శ్రమాన్ని వైపు చూడగానే ఏం చేసినది? యొక్క పాపములో పడి ఉన్నది. పాపములో పడి ఉండి లోకం వైపు చూస్తూ ఉన్నారు. లోకం వైపు చూసి ఆ యొక్క టీవీలు, సీరియలు, సినిమాలు చుట్టూ అనేకమైన గుట్కలకు, ఆ యొక్క ఆకు ఒక్కలకు లోబడుతూ ఉన్నారు. కానీ కుటుంబం వల్ల పేతురు ఎలాగ మునిగిపోతూ ఉన్నాడో అలాగనే కుటుంబం కూడా ఏం చేస్తుంది? మునిగిపోతూ ఉన్నారు. కుటుంబం కూడా మునిగిపోతూ ఉన్నది. ఆ కుటుంబంలో మునిగిపోతున్నా కూడా గుర్తెరగలేకపోతూ ఉన్నారు. ఈ కాలంలో చాలా మంది ఇదిగో నేను ఏ సమస్యతో వెంటాడుతున్నాను నాకు అర్థం కాలేదని మీరు అనుకోవచ్చు. కానీ మీరు దేవుని విడిచిపెట్టారని ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎందుకు ఆ స్థితిలో నువ్వు బ్రతుకుచూ ఉన్నావు? నువ్వు ఎంత చేసిన దేవుని యొక్క ప్రార్థన ఎందుకు వినబడలేకపోతే నీ జవాబు రాకున్నది? ఆ యొక్క దేవుడు ఎందుకు, ఆ యొక్క ఉత్తరం ఎందుకు రాకుందంటే నువ్వు చేస్తున్న నిర్లక్ష్యం నుంచి నడుస్తున్న పాపము అలాంటివి. చూడండి, అందుకే కుటుంబం వల్ల ఏమైతుందంటే ఆ యొక్క సముద్రంలో పేతురు మునిగిపోతున్నట్లు అలాగనే కుటుంబం వల్ల ఏమవుతున్నాయి? మునిగిపోతూ ఉన్నాయి. కుటుంబాల్లో గుర్తెరగలేకపోతున్నాడు. కుటుంబంలో ఎవరొక్కరు కూడా గుర్తెరగలేకపోతూ ఉన్నారు. నా జీవితం ఇలాగుంది, నా బ్రతుకు ఇలాగుంది ఎందుకని ప్రశ్న వేసుకుంటున్నారు. కానీ దేవుని పాదాల పట్టుకుంటున్నారు. చూడండి పిల్లరా, అక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను రక్షించుము అని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ దినం వల్ల కేకలేని దేవా, ఈ స్థితిలో ఉన్నా, ఈ ప్రాంతంలోనే, ఈ శ్రమలున్నా, ఈ బాధలున్నా, ఈ రోగములున్నా, ఈ వ్యాధులున్నా, ఈ బాధలున్నా, నీ రక్షణ నాకు లేదనైనా నీ రక్షణ నాకు దయచేయించమని ఏ ఒక్కరు కూడా అడగట్లేదు. చూడండి పిల్లరా, ఆ కేకలు కూడా దేవుని ఎదుటకు చేర్చలేకపోతున్నారు. దేవుని ఎదురు కేకలు వేయలేకపోతున్నారు. దేవుడు అనుకుంటే పేతురు కేకలు వేయడం అవసరం లేదు. ఎందుకంటే ఈయనలో ఏం కలుగుతుందంటే అల్ప విశ్వాసంతో కలిగి ఉన్నాడు. ఎవరు? పేతురు. నీవు నీవే అంటున్నాడు అంటే దేవుడు నేనే అన్నప్పుడు నమ్మాలా. నేను నీ జీవితంలో కార్యం చేస్తానని నమ్మాలా. నీకు వ్యాధులు పోతానంటే నమ్మాలా. ఇదిగా ఒక రోగం పోతానంటే నేను నమ్మాలా. నీ భర్త తాగుతున్నా అంటే మార్చగల దేవుడు ఎవరంటే ఆయన మార్చగల దేవుడు, ఆయన నేను నమ్మాలా. నువ్వు నమ్మలేకుండా ఏం చేస్తున్నావంటే దేవుడు ఏం చేస్తారులే, ఎన్ని రోజులు చేసినా కూడా ప్రయత్నం చేయలేకపోతుంది. ఆయన మనకు ఏది కూడా రాకపోతుంది. ప్రతిరోజు తాగుతూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, నా భర్తలో మార్పు రాలేదు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు దేవుడు ఆయన హృదయంలో మార్చగల దేవుడు, ఆ కుటుంబాన్ని మార్చగల దేవుడు. చూడని పిల్లరా, ఎప్పుడైతే
దేవుడు నేననేప్పుడు నమ్ముతారో అప్పుడు దేవుడి యొక్క రక్షణ మీకు వస్తారు. దేవుడి వైపు చూసేంత వరకు నీకు ఏమి సమీపించలేదు. దేవుడు నువ్వు చూసినప్పుడు ఏ శ్రమ కూడా నీకు రావట్లేదు. దేవుడు చూసేంత వరకు నీకు ఏ బాధ కూడా నీ వెంట రావట్లేదు. దేవుడు చూసేటప్పుడు ఏ అపవాది కూడా ఏ దురాత్మ కూడా నీకు అంటలేదు, కానీ నీకు పట్టలేదు. కానీ దేవుడు విలువగానే నీలో అనేకమైన నీకు వచ్చి ఉన్నాయి. చూడండి, నీకు అనేకమైన నీ జీవితంలో రాబడి ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడు, లోకులకు వేరుగా ఉండాలని బ్రతకాలనుకుంటున్నాడు. కానీ చాలా మంది క్రైస్తవులే ఏమవుతున్నారంటే లోకములో కలిసిపోతున్నారు, లోక జీవితాలతో కలిసిపోతున్నారు. ఏ పెళ్లిళ్ళు జరిగినా, ఏ పండుగల పబ్బలు జరిగినా డీజేలతో, సినిమాల డీజేలతో, పాటలతో డాన్సులు వేస్తూ ఉన్నారు. బైబిల్ రాయబడిందా డీజేలతో డాన్స్ వేయమని? రాయబడిందమ్మా? ఇది ఏమననుకొని మనం పిలిచకపోయినా నాకు బాధ లేదు. కానీ నేను ఉన్నది ఉన్నట్లు చెప్పమన్నాడు దేవుడు. నా దేవుడు వాక్యము ఉన్నది ప్రకటించమన్నాడు. మనిషి జీవితంలో మొలక ఎత్తలే అంటే ఎందుకంటే వాడిపోతుందంటే ఈ వాక్యం అనేది సరిగా లేదు. ఈ వాక్యం అనే విత్తనం మీ జీవితంలో సరి చేయట్లేదు. ఎందుకు సరి చేయట్లేదు అంటే ఆ విత్తనం పడింది, కానీ ఆ యొక్క రాళ్ళు అడ్డుపడినాయి, ఉంటలు అడ్డుపడినాయి. ఇవన్నీ అడ్డుపడిన తర్వాత ఆ మొక్క కూడా బయటికి రాచుకుంటారా? ఆ మొక్క రాలు ఏదంటే శ్రమ, పాపం అనేది. ఈ పాపం ఉన్న తరపు ఆ యొక్క మొక్క మొలవదు. ఈ పాపం ఉన్న తరపు ఆ మొక్క బయటికి రాదు. ఆ మొక్క ఎప్పుడైతే బయటికి వస్తుందో అదేం చేస్తుంది? అది ఫలాలు ఇస్తుంది. అలాగనే మన జీవితాలు కూడా దినదినాలు ఏం జరగాల? ఫలింపబడాలి. దేవుని యొక్క ఆశ, దేవునికి చిత్తం అదే. నీవు ఫలింపబడాలా, నీవు అభివృద్ధి చెందబడాలా, నీ కుటుంబం కట్టబడాలా, నీ కుటుంబం మార్చబడాలా, నీ బ్రతుకు నీలో చీకటి ఉన్నది వెలుగులోకి రప్పించబడాలని దేవుని యొక్క చిత్తం. అందుకే ఆయన పరలోకం విడిచి భూమిలోకి రావాల్సి వచ్చింది. నీకోసం ఏ రాజకీయ నాయకుడు రాగలుగుతాడు? ఏ ముఖ్యమంత్రి నీకోసం రాగలుగుతాడు? ఏ తల్లిదండ్రులు నీ దగ్గరకు రాబడతాడు? ఒక శ్రమ బాధ కలుగుతుందంటే కొన్ని రోజులు మాత్రం నీకు సాయం చేయగలుగుతారు. కానీ ప్రతిరోజు సాయం చేయాలంటే ఎవరు కూడా సాయం చేయరు. చంద్రబాబు ఇదిగో నా యొక్క సమస్య ఉందని చర్చకు వచ్చి నీ కాడికి చేర్చేస్తారా? తీరుస్తారా? తీరువాడు చూడండి కదా. కానీ ఈ భూలోకమును సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఆయన చేతులు మనం నిర్మించున్నాడు కనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన పరలోకం విడిచి భూమిలోకి రావాల్సి వచ్చింది. ఎందుకంటే నీ కోసము నా కోసం భూలోకానికి రావాల్సి వచ్చింది. చూడండి, ఆయన రక్తాన్ని కాల్చాల్సింది ఎందుకు? ఆయన బలి కావడం ఎందుకు? ఆయన కొడుతుంటే పిడిగొదులతో ఏ మాట కూడా ఓ మారు కూడా మాట్లాడలేదు. టూ అని వేస్తున్నా కూడా ఓ మారు కూడా మాట్లాడలేదు. కొరరాదు కొడుతుంటే మాట్లాడలేదు. రక్తమై తన యొక్క పొలంలో దున్నినట్లు తన శరీరం వల్ల దున్నబడుతుంటే ఏ మాటలు కూడా మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? గుర్తెరగలుగుతున్నారా? మీ జీవితాలు మారలేదంటే దేవుడు నీ కోసం రక్తం కారుస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిదినం మీరు పాపంలో నడుస్తుందంటే ప్రతి దినం నీ కోరకం ఆయన వైపు చూడబడతాని, ఆయన గాయాల వైపు చూడబడతావని, ఆయన చేస్తున్న శ్రమలను చూడబడతావని ప్రతిరోజు చేతులు చూసి నిన్ను పిలుస్తూ ఉన్నారు. చూడరా, ఆయన వద్దకు వచ్చేవారు ఎన్నడూ త్రోసివేయరు. చూడండి రా, మీ బ్రతుకును మార్చగలుగుతారా? దేవుడికి మీ జీవితాన్ని ఇవ్వగలుగుతారా? మీ జీవితాన్ని కట్టాలనుకుంటున్నాడు. ఆయన రక్తాన్ని ధారపోసాడు, విలువ కట్టి కొన్నాడు. నేను ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగా పొందబడినాడు. నేనేమన్నా డబ్బు, ఆస్తి, అంతస్తు, ఏమన్నా మేకలను కోడెలను బలి ఏమన్నా అడుగుతూ ఉన్నాడా? నీ పాపైన హృదయము నాకు ఇమ్ము చాలా. పాపాన్ని ఎవరు చేరదీసుకోరు. ఇదిగో నాకు ఒక కేసు ఉందంటే ఒక ఎత్తు నుంచి నీ కేసుని వేసుకుంటాను ఎవరైనా తీసుకుంటారా? ఎందుకంటే ఇట్లా
చెప్తున్నట్టే మీకు అర్థం అవుతుందని మీకు చెప్తూ ఉన్నాను. దేవుడు అప్పటికైనా అర్థం చేసుకుంటారో, ఆయన ప్రేమను అర్థం చేసుకుంటారో, ఆయన నడకలు నడుస్తారని నేను చెప్పబడుతూ ఉన్నా. అర్థం రీతిగా పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఒక కేసు ఉందంటే, ఒక అమ్మాయిని చంపినాను కోరి, ఆ అమ్మాయి కేసు నా మీద ఉన్నప్పుడు వేరే అతను వచ్చి కేసు వేసుకుంటాడా? వేసుకోడు. కానీ నువ్వు చేస్తున్న పాపము తన మీద వేసుకొని ఆయన కల్వరిలో ఎక్కడ మరణించాడు? సిలువలో మరణించాడు. చూడరా, అప్పుడు కూడా ఒక మాట అంటాడు. ఏమాట? తండ్రి, వీరు ఏమి చేయుదురో వీరు ఎరుగనంటున్నావు. చూడండి పిల్లరా, ఎంత ప్రేమ గల దేవుడు ఆయన. వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు నాయన. వీళ్ళ పిల్లలనైనా వీళ్ళకి ఏం తెలీదు, వీరికి క్షమించండి అని తండ్రితో అడుగుతూ ఉన్నాడు. చూడండి, దేవుడు నీ కోసం నా కోసం ఆయన రక్త కార్చాల్సి వస్తుంది. లోకములో నువ్వు పడిపోతున్నావు అంటే, ఆ యొక్క సముద్రములో పేతురు మునిగిపోతున్నట్లే మీ జీవితాలు కూడా మునిగిపోతూ ఉన్నాయి. మీ జీవితాలు కూడా అట్టడుగా కట్టిపోతూ, మీ కుటుంబంలో ఎంత పని చేసుకుండా మిలగట్లేదంటే నువ్వు ఒకసారి గుర్తెరుగు. నీ కుమారుడు, నీ భర్త, నీ భార్య మారలేకపోతుందంటే ఒకసారి గుర్తెరుగు. నీ జీవితంలో వ్యాధి, రోగం వస్తుందంటే, ఎక్కడికి నువ్వు చేసిన కష్టాలతో నువ్వు అనుభవించలేకపోతున్నావంటే ఒకసారి గుర్తెరుగు. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పేతురు ఏం చేస్తున్నాడంటే, ప్రభువా నన్ను రక్షించు అని ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. ఆ కేకలు ఏవి? ఈ దినాలలో ఆ కేకలు ఎవరైనా వినపడుతున్నాయా దేవుని సన్నిధిలో? ఈ దినాల్లో దేవుని ఎదుట కేకలు వినపడుతున్నాయి. ఇదిగోనైనా నేను పాపినైనా నన్ను కరుణించినైనా అని కేకలు వేయబడుతున్నారా? ఇదిగో నన్ను ఈ సమస్య నన్ను వెంటాడుతుందని అని కేకలు వేయబడుతున్నారా? ఏ ఒక్కరు కూడా కేకలు వేయట్లేదు. చూడండి, కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేసుకున్నా బిజీ అయిపోయినాం. మనం అంతగా బిజీ అయిపోయినాం. కుటుంబాన్ని కట్టాలని, కుటుంబాన్ని ఇంటిపైన కట్టాలని నువ్వు ఎంత కష్టపడినా కూడా నీ జీవితంలో, ఈ లోకంలో నీ శరీరం విడిచిపోగానే ఎవరు కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ కొడుకు కూడా, ఏ భర్త కూడా, ఏ భార్య కూడా ఎంచుకోరు. చనిపోయిన వెంటనే ఏం చేస్తారు? సాయంత్రం లోపల ఏం చేస్తారమ్మా? పాతి పెడతారు. పాతి పెట్టి మహా అంటే 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఏడుస్తారు. కానీ పోయి మళ్ళీ దగ్గరికి తీసుకుంటారా? తీసుకోరు. చూడండి, అలాంటి లోకాన్ని ఆశిస్తున్నావు. అలాంటి కొడుకు మీద మమకారం పెట్టి ప్రేమించు. కానీ దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు అంటే విగ్రహారాధనే. దేవుని కంటే ఏదైతే ప్రేమిస్తున్నావో విగ్రహారాధనే. దేవుని కంటే ఆ యొక్క ఏదైనా కానీ, నీ కొడుకు కానీ, నీ భార్య కానీ, నీ భర్త కానీ ఏదైనా ప్రేమిస్తున్నావంటే అది విగ్రహారాధనే. దేవుని కంటే అధికము నువ్వు ప్రేమిస్తున్నావంటే విగ్రహారాధన. చూడండి కదా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములు తెరవడానికి మీ మధ్యలో కదలబడుతూ ఉన్నాడు. ప్రతి హృదయమును తాకబడుతూ ఉన్నాడు. ప్రతి సమస్యలతో మాట్లాడబడుతున్నాడు ఈ రాత్రి కాల సమయంలో. ఆ కేకలు ఇవి. కేకలన వినపడుతూ ఉన్నాయా? త్రోవ పక్కల గుడ్డివాడు తన జీవితంలో దాటిపోతుంటే దావీదు కుమారుడా ఏం చేస్తున్నాడమ్మా? కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకు కేకలు వేస్తూ ఉన్నాడు? తన జీవితంలో, ఆ జీవితంలో త్రోవ పక్కల ప్రతి దినము త్రోవ పక్కల కూర్చుని ఉంటున్నాడు. ఎవరు? గుడ్డివాడు. త్రోవ పక్కల కూర్చొని భిక్షమాడుకుంటుంటే, ఆ దినంలో దేవుడు ఆ ప్రాంతంలో వెళుతూ ఉంటే, దాటి వెళ్తుంటే దావీదు కుమారుడా అని కేకలు, బిగ్గరగా కేకలు వేస్తూ ఉన్నాడు. అలా 3 సార్లు కేకలు వేస్తున్నాడు. చూడరా, దావీదు కుమారుని బిగ్గరగా కేకలు వేయబడింది, రాయబడింది లేఖనాల్లో. కానీ ఈ దినముల్లో ఆ కేకలది మనిషిలో భయమును వెంటాడుతున్నది. మనిషిని భయమును వెంటాడిస్తుంది కానీ
రక్షణ నుంచి దూరం వెళ్ళిపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రక్షణను మీది వదిలిపెట్టి లోకంలో పడిపోయినారని పరిశుద్ధాత్మ దేవుడు మీతో సెలవిస్తూ ఉన్నాడు. చూడంటారా ఆ కేకలు ఈ దినములో మీరు కేకలు వేయబడతారా? ఎప్పుడైతే పేతురు గాలి చుట్టూ ఆ గాలి కొట్టగానే చూడబడినారో అప్పుడు ఏం చేస్తున్నాడు? పేతురు మునిగిపోతూ ఉన్నాడు. దేవుడి వైపు చూసేంత వరకు ఏమీ కావట్లేదు. దేవుడి వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఏ కుటుంబంలో కూడా ఏది కూడా దగ్గర చేర్చనీయడు. హల్లెలూయా. ఏది కూడా, ఏ భయం కూడా, ఏ రోగం కూడా, ఏ వ్యాధి కూడా, ఏ బాధ కూడా, ఎట్టి ఉన్నని సమస్య నీ దగ్గరికి చేర్చనీయడు. ఎందుకంటే దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క కాపుదల ఉంది, దేవుడి యొక్క కంచె ఉంది. కంచె ఉన్న వరకు వాడికి శోధిస్తాడు కానీ ఏమి కాదు. అది రోగం వచ్చిందంటే నీ రోగం కూడా ఏమి కాదు, పోతాదంతే యేసు నామములో. అంతే అది చెప్పబడిన అంటే నేనే అన్నప్పుడు నమ్మాలి. చూడండి, అలాగనే బైబిల్లో మనకు ఒక మాట తెలుపబడుతుంది. కంచె ఉన్నంత వరకు ఏమి కాదు, కానీ కంచె చీయగానే ఏమైతుంది? శ్రమలు వస్తాయి. ఎలాగ వస్తాయంటే యోబు గ్రంథంలో రాయబడింది. యోబు తన జీవితంలో యథార్థవంతుడు, నీతిమంతుడు. తన జీవితంలో ఏ పాపము కపటము ఎరగని వాడు యోబు. చూడండి పిల్లరా, అలాగా యోబుకెళ్ళి చూసి చాలా ఏం కలిగింది? అసూయేసి ఓడ్చలేకపోయినాడు. అలాగనే చాలా మంది మనం బాగా బ్రతుకుతాం అంటే ఎదుటి వాళ్ళు ఓడ్చగలుగుతారా? ఓడ్చలేడు. అలాగనే యోబు విస్తారమైన ఆస్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు గనక ఓడ్చలేకపోయి దేవుని సన్నిధికి పోయినాడు. ఏంటికి ఇట్లా వచ్చామంటే ఇట్లా మాట్లాడినప్పుడు నీతిమంతుడు ఎవరు లేనప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో భూలోకంలో ఒక్కరు ఉన్నారు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని దేవుడే సాక్షిగా మాట్లాడుతున్నాడు. అన్నప్పుడు నువ్వు ఆశ్రయించావయ్యా, నువ్వు దీవించావు నాయన, నీవు కంచె వేసినావు. ప్రతి వారిపైన, ప్రతి జంతువు, ప్రతి పక్షికి, ప్రతిది ఏదైతే నేను ఆస్తి కలిగి ఉన్నావో ప్రతిదీ కూడా కంచె వేసి ఉన్నావు. ఆ కంచె తీయ, అప్పుడు నిన్ను ద్వేషిస్తాడని అన్నప్పుడు సరే ఆ కంచె నేను తీస్తూ ఉన్నా, తన ప్రాణమును మట్టుకు ముట్టకు అన్నాడు. ముట్టకండగానే ఎప్పుడైతే దేవుని సన్నిధి రాగానే తన ఆస్తి అంతా, తన కొడుకులు కూతులంతా కూడా చనిపోయినారు. తన ఆస్తి అంతా వేరే వాళ్ళు దోచుకొని పోయినారు. లాస్ట్కు ఆయన బుగ్గి తీసుకొని బూడిదలో కూసుకొని గోక్కుంటున్నాడు. గోక్కున్నప్పుడు తన భార్య వస్తూ అంటుంది, ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకు? ఎందుకు నీ జీవితంలో ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎందుకు? నీవు దేవుని దూషించి చనిపో అని ఎవరంటుంది? భార్యని అంటుంది. చనిపో, ఎందుకు ఇంకా బ్రతుకుతూ ఉన్నావు నువ్వు? దేవుడు ఇచ్చిన వాటిని ఇలా కొడుకులు చనిపోయినారు, కూతురు చనిపోయినా, ఎందుకు నువ్వు ఇంకా బ్రతికి ఉన్నావు? చనిపో అని భార్య ఆయన దూషించి చనిపో అంటూ అప్పుడు అంటున్నాడు యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవే తీసుకున్నా. ఈ కాలంలో అలాంటి భయభక్తులు కలిగి ఉన్నామా? ఒక సమస్య రాగానే దేవుని విడిచిపెడతాం, ఒక రోగం రాగానే దేవుని విడిచిపెడతాం, కుటుంబంలో ఒక సమస్య రాగానే దేవుని విడిచిపెట్టి లోకములు పడిపోతూ ఉన్నాం. చూడండి పిల్లరా, రాబోతున్న దినం భయంకరమైన దినం. మీరు పొయ్యిల కాడ కూకుంటారు కదా, ఇప్పుడు స్టవ్లు వచ్చినాయిలే, స్టవ్ కాడికి పోయి చేయి పెట్టండి, ఏమవుతుందమ్మా? కాలుతుందని తెలుసు. ఒక శరీరానికి సంబంధించినది కాలుతుందని నీకు తెలుసు, కానీ నీలో ఒక ఆత్మ ఉంది. ఆత్మ నిత్యము నరకంలో పడుతుంది. నీ గుర్తు తిరుగుతున్నావా? ఇక శరీరం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. శరీరం కోసమే నువ్వు ఆ యొక్క సంతోషం చేసుకోవాలనుకుంటున్నావు. అందుకే ఏది తిందుమో, ఏది త్రాగుదుమో, ఏది ధరించుకుంటున్నామో అని నీ దేహముల గురించి, మీ ప్రాణాల గురించి చింతిస్తూ ఉన్నావు.
ఏది తిందుమో ఏది తాగుదుమో ఇవన్నీ నువ్వు గురించి ఆలోచిస్తుంటానా కానీ ఇవన్నీ గురించి ఆలోచన చేయకూడదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వాటికంటే మీ ప్రాణము గొప్పది కదా అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఈ బైబిల్ వాక్యం అనేది ఏ ఒక్కరిని చెడపడానికి కాదు, ఏ ఒక్కరిని కూడా ఆ యొక్క పాపంలో పడిపోవడానికి కాదు, పాపం జీవితంలో పడిపోయిన లేవర్తనానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలోకి రాబడి ఉన్నాడు. ఈ వాక్యమే అనే ప్రత్యక్షత మీ దగ్గర రాబడి ఉన్నది. దేవుడే వాక్యము, ఆది వాక్యమును, వాక్యం దేవుడే వాక్యముని రాయబడింది. మన వాక్యానుసారంగా మనము నమ్మాలా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు నా హృదయంతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే గుర్తెరుగుతావో నీ సమస్య, నీ బాధ, నీ రోగము, నీ అప్పు కాడి అంతా యేసు నామములో తుడిచివేస్తాడు. కేకలు మాత్రం మనకు వినపడాలని చూడాలి. ఎవరి దగ్గర? దేవుని ఎదురు కదిగా ముందుకు సాగిపోదాం. యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అప్పుడు ఏం చేస్తున్నాడమ్మా? యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, కాదు దానికంటే ముందు చదువు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసాను. అది కాదు, వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఏం చెప్తున్నాడమ్మా? అల్ప విశ్వాసి, ఎందుకు నీకు ఆ యొక్క అల్ప విశ్వాసగా బతుకుతావు? ఎందుకు సందేహం? నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు చెయ్యడని ఎందుకు సందేహం? నా భర్త తాగుతుంటే, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నా యొక్క భర్త మారుతాడు లేదు, ఎందుకు నీకు సందేహం? అందుకే అంటున్నాడు అల్ప విశ్వాసి, ఎందుకు నీకు సందేహం? ఆ సందేహం విడు. ఎప్పుడైతే ఆ సందేహము, అల్ప విశ్వాసం విడుతావో, ఎప్పుడైతే ఆయన వైపు చూడబడతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ వెంటనే ఏం చేస్తున్నాడమ్మా? ఆయన చేయి పట్టుకొని, అతని పట్టుకొని ఏం చేస్తున్నాడు? వెంటనే లేపుతున్నాడు. ఎవరిని? పేతురు. అలాగనే మన జీవితంలో ఏ సమస్యతో లోబడి ఉన్నారు, ఏ బాధతో ఉన్నారో, ఏ రోగంతో కలిగి ఉన్నారో, ప్రతి జీవితాలు కూడా మీ సందేహం లేకుండా, అల్ప విశ్వాసం లేకుండా ఉంటారో, అప్పుడు దేవుడి వైపు చూడబడతారో, అప్పుడు దేవుడు తన చేయి పట్టుకొని ఏం చేస్తాడో వెంటనే జీవితాల నుంచి లేవనెత్తాడని పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నాకు డబ్బు ఉందని అనుకోవచ్చు, నాకు ఆస్తి ఉంది అనుకోవచ్చు, అందముందు నువ్వు అనుకోవచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు లేకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. దేవుడు లేకపోతే, ఆయన కృప నీ మీద లేకపోతే నువ్వు రక్షించబడవు, అగ్నిలో వేయబడతావు. నిత్య అగ్నిలో నువ్వు అగ్ని ఆరదు, పురుగు చావదని లేఖనాలు రాయబడినాయి. చూడండి పిల్లరా, నిత్య అగ్నిలో పడిన వాళ్ళు ఎవరితో పోల్చి ఉన్నాడు? పురుగుతో పోల్చి ఉన్నాడు. ఆయన అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యమును మండుచూ ఉంటారు నరకం. ఆ నరకమును నువ్వు పోవాలంటే లోకం వైపు చూడు. ఎప్పుడైతే నువ్వు రక్షించమని కేకలు వేయబడతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వెంటనే చేయి పట్టుకొని లేవనెత్తాడు. చూడండి పిల్లరా, రాత్రి కాల సమయంలో నువ్వు ఎలాగ నడుస్తూ ఉన్నావో, ఏ జీవితంలో నువ్వు నడుస్తూ ఉన్నావో, ఏ బ్రతుకులో నువ్వు నడుస్తూ ఉన్నావో ఒక్కసారి గుర్తెరుగు. పేతురు ఏం చేసినాడమ్మా? నువ్వైతే ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడమ్మా? నువ్వైతే నీళ్ళు నడుచుటకు నాకు ఇయ్యమన్నాడు. అప్పుడు నడవగానే దేవుని వైపు చూసేంత వరకు ఏం కాలేదు, నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గాలి కొట్టగానే ఏం చేశాడు? మునిగిపోతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉన్నాడమ్మా, ఈ పాయింట్ అర్థం చేసుకోండి. దేవుని వైపు చూసేంత వరకు ఏం కలగలేదు, ఇట్లా నీటిలో నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి నడుచుకుంటూ దేవుని వైపు చూస్తూ నడుస్తూ ఉన్నాడు.
ఎప్పుడైతే గాలి కొట్టగానే గాలి వైపు చూడబడినాడో ఏం చేస్తున్నాడు పేతురు? మునిగిపోతూ ఉన్నాడు. చూడండి, దేవుని చూసినప్పుడు మునిగిపోతున్నాడా? దేవుడు చూడక ముందుకు మునిగిపోతున్నాడా? దేవుని వైపు చూడక ముందుకు మునిగిపోతూ ఉన్నాడు. దేవుడు చూసేంత వరకు ఆయనకు మునిగిపోవట్లేదు, కానీ నడుచుకుంటూ పోతూ ఉన్నాడు. అంటే ఎంత సమస్య ఉన్నా కూడా, సముద్రం అంత సమస్య ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? నడిపిస్తాడంట. సమస్యల మీద, బాధల మీద, రోగాల మీద, అప్పుల మీద, నిందల మీద దేవుడు ఏం చేస్తాడు? దేవుని వైపు చూసేంత వరకు వాటి మీద నడిపిస్తాడని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీతో నేను మాట్లాడుతున్నాను. ఈ రాత్రి కాల సభలో గుర్తెరు. ఏ రీతిగా ఉన్నావు, ఇలాగ బ్రతుకుతూ ఉన్నావు, నీ క్రైస్తవుడు నేను చెప్పుకుంటున్నావు, కానీ నీ జీవితం సరిలేదు. నేను దేవుని ఎందుకు ప్రార్థన చేస్తున్నా కానీ నీ కేకలు దేవునికి వినపడలేదు. నీవు దేవుని అడుగుతున్నా కానీ దేవుని నీకు సమాధానం కలగట్లేదంటే గాలి వైపు చూడబడుతున్నావు, శ్రమ వైపు చూడబడుతున్నావు. నీ ప్రార్థన దేవుని దగ్గర చేయబడలేదంటే దేవునికి అల్ప విశ్వాసంతో సందేహం పడుతున్నావని పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. చూడండి కదా, రాత్రి కాల సమయంలో మీ సందేహం విడిపోవాలి. మీరు అల్ప విశ్వాసం నుంచి విశ్వాసాలకు నడవడం, మీ రక్షణ నుంచి వదులుకున్నారో రక్షణ కోరుకోండి. ఈ రాత్రి కాల సమయంలో ఏ భయం అయితే మిమ్మల్ని వెంటాడుతున్నదో ఆ భయమును విడిపి ధైర్యము తెచ్చుకోండి. ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకోబడతాడో ఈ లోకంతో పోరాడగలుగుతాం, ఈ సమస్యతో, ఈ బాధతో పోరాడగలుగుతాం. ఎప్పుడైతే భయపడి నువ్వు భయానికి లోబడతావో నీ జీవితంలో ఇంకెన్నడూ కూడా బాగుపడవు, నీ కుటుంబం బాగుపడదు, నీ జీవితంలో ఎన్నడూ కూడా లేవనెత్తలేవు. నీ స్థితి అలాగే ఉంటుంది, నువ్వు లేవనెత్తని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాలు సెలవిస్తున్నాడు. చూడండి, రాత్రి కాల సమయంలో దేవుడి వైపు చూడగలుగుతామా? నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ జీవితానికి దేవునికి అర్పిస్తున్నావా? అయితే ఇదే అనుకూల సమయం, రక్షణ దినం. దేవుని వైపు చూడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడబడి ఉన్నాడు. ఆయన అందుకే అంటున్నాడు, రక్షణ దినం, రక్షణ పొందు. నువ్వు దేవుని యొక్క రక్షణ వదులుకొని ఆ యొక్క లోకాలను పడిపి. చూడండి పిల్లరా, దేవుని వైపు చూసి నువ్వు ఎప్పుడైతే లోకాలను పడి ఉన్నావో, చాలా మంది టీవీలు చూడవచ్చు అంటే టీవీలు కూడా చూడకూడదు, సినిమాల సీరియల్ కూడా చూడకూడదు. దేవుని ఆజ్ఞ ఇది, ఆజ్ఞ అతిక్రమమే. చెప్పరమ్మా, మన పాపం అనేది తెలుసు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటున్నాడు. మన దేవునికి లేని ఇష్టం లేని సినిమాలు ఎందుకు చూస్తూ ఉన్నారు? దేవునికి ఇష్టం లేని సీరియల్ ఎందుకు చూసి ఆనందిస్తున్నారు? ఆనందించి వాళ్ళు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలా, ఆనందించాలా అని లేఖనాలు రాయబడినాయి కదా. ఈ దినములలో ఎలా ఆనందిస్తూ ఉన్నారు? క్రిస్మస్ రాగల రంగులు చల్లుకుంటున్నారు. అంటే ఇది పెద్దల కాలంలో అనుకోవచ్చు, కానీ దేవుడు చెప్పబడలేదు. ఇది రంగులు చల్లుకోవని, రంగులు పూసుకోవని, ఆ దండలు వేవని దేవుడు చెప్పలేదు లేఖనాల్లో. ఎవరైనా కానీ ఇదే మాట చెప్పబడతా, వాక్యము ఉన్నది ప్రకటించమని. ఆ మధ్య నన్ను కొట్టినా సర్లే, తిట్టినా సర్లే. ఎందుకంటే చాలా మంది అలాగనే ఆరాధిస్తూ ఉన్నారు. అయితే గుడ్ ఫ్రైడే రాగానే రంగులు చల్లుకుంటున్నారు. చెట్లు ఎత్తుకబడుతున్న పెద్ద మనులు ఏం చేస్తారంటే చెట్టు ఎత్తుకొని ఇల్లుల్లో పని తిరుగుతూ ఉన్నారు. దేవునికి ఇష్టమా? మీరు చెప్పండి. దేవునికి ఇష్టం లేని నీ సంతోషం కోసం, నీ యొక్క ఆనందం కోసం వెతుకుతున్నా, కానీ దేవుని సంతోషం పడుతాను నువ్వు ఎవరనుకుంటున్నావా? ఏ రీతి కూడా అనుకోలేదు కదా. నీ సంతోషం నువ్వు అనుకుంటున్నా, కానీ ఇప్పుడు ఎలాగ ఎగురుతావో అప్పుడు నరకములో కూడా ఏ నాదు కూడా రక్షించాడు. కేకలు వేయబడుతున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఆ తండ్రి అయిన అబ్రామా, తండ్రి అయిన అబ్రామా కరుణించుమో, అదిగో ఆ లాజరు నేను చూశానని కేకలు వేయబడుతున్నాడు. ఎక్కడ? నరకములో. ఇక్కడ నేను డాన్సులు వేస్తే, డీజే డాన్సులు వేస్తే, ఇక్కడ నువ్వు దేవుడికి ఇష్టం పని చేస్తే నరకంలో నువ్వు డాన్స్ వేయాల్సి వస్తుంది, కేకలు వేయాల్సి వస్తుంది.
ఏ కేకలంటే రక్షించుమని కేకలు. ధనవంతుడికి డబ్బు లేదా? ధనవంతుడికి అంతము లేదా? ధనవంతుడికి బంగారు లేదా? ధనవంతుడికి చేసుకోవాల్సిన ప్రతిదీ కూడా తినాలని కూడా తింటాడు, సంతోషించాలని అన్ని చేస్తూ ఉన్నాడు. విలువైన వస్త్రాలు కట్టుకుంటున్నాడు ధనవంతుడు. కానీ ఏమైనాడు ధనవంతుడు? నరకలబడి యాతన పడుతున్నాడు. ఏమడుతున్నాడమ్మా? యాతన పడుతున్నాడు. యాతన పడి ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. వాడు ఇచ్చిన విడగా తాగి ఇచ్చిన విడ తింటున్నాడు. కానీ ఒక నీటి చుక్క కూడా దొరకట్లేదు. అప్పుడు ధనం ఏం చేసింది? సంతోషం ఏం చేసింది? తాగుడు ఏం చేసింది? సినిమాలు ఏం చేసినాయి? డబ్బు ఏం చేసింది? అందము ఏం చేసింది? ఐశ్వర్యం ఏం చేసింది? ఏం చేసిందో నరకంలో ఏం చేస్తున్నాడు వాడు? యాతన పడుస్తున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు నడుచుకున్న నడక ఏంటి? చూపు ఏంటి? తలంపులు ఏంటి? నువ్వు పడుకున్నాయో లేచుటియో నువ్వు ఏం చేస్తున్నావో ఏమి తింటున్నావో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతిదీ పాపం కూడా నా భర్త కానీ, నా భార్య కానీ, నా పిల్లలకు కానీ, నా పిల్లలు చేస్తున్నా, నా కొడుకులు ఏం చేస్తున్నా, యవనస్తురాళ్ళు ఏం చేస్తున్నా ఎవరు చూడలేదు అనుకోవచ్చు. కానీ రహస్యం ఉందన్న తండ్రి చూచు దేవుడైన అంటాడు కదా, చూచు దేవుడైన నీ జీవితంలో ఎలాగ నడుచుకుంటున్నావో చూస్తూ ఉంటాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ఎలాగ నడుచుకుంటున్నావో ఒక్కసారి ఆలోచించు. దేవుడు బలవంతం చేయడు. దేవుడు ఏ రీతి కూడా మిమ్మల్ని బలవంతం చేయడు. ఆయన నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను ఇది చేస్తానని బలవంతం చేయడు. నీ ఇష్టం. స్వేచ్ఛ ఇచ్చాడు. నీకు జీవితం ఇచ్చాడు. జీవితాన్ని కట్టుకోవాలని నీవే, ఆ జీవితాన్ని నష్టపరుచుకోవాలని నీవే. మనిషి జీవితంలో దీపం పెట్టాడు. ఆ దీపాన్ని వెలిగించాలని నీవే. ఆర్పలకాలు కూడా నీవే. చూడండి, నీ జీవితంలో స్వేచ్ఛ ఇచ్చాడు. పాపంలో నడుచుకుంటావో దేవుని వైపు చూస్తావు. కానీ ఒకటి అంటాడు, నీవు చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నిలువెచ్చ మాత్రం ఉండకు, నీకే ప్రమాదం అంట. నువ్వు చేసిన పాపము నువ్వే నీతోనే అంతమవుతున్నదా అనుకుంటున్నావేమో. నీవు చేసిన పాపము నీ పిల్లలు అనుభవించాల్సింది ఎలా అని చెప్తావు? లేఖనాలు రాయబడి ఉన్నాయి. నీ ఆస్తి సంపాదిస్తే నీ పిల్లలు తీసుకోరా? ఏమ్మా చెప్పరమ్మా? నీ ఆస్తి డబ్బు చనిపోయిన తర్వాత పంచుకోరా? మళ్ళీ అవన్నీ పంచుకునేప్పుడు నువ్వు చేసిన పాపాల వలన శాపం రాదని మీకు తెలీదా? ఈరోజు రాత్రి కాల సమయంలో తెలుసుకోండి. మీరు చేసిన పాపాలు మీ సంతోషం కోసం మరి ఆనందం చేస్తున్నారేమో. నీ పిల్లలకు ఏం జరుగుతాయంటే శాపంగా మారుతారు. నువ్వు ఆశీర్వించబడదు కానీ శాపం కలగకూడదు. నువ్వు దీవించబడి అనేకులకు వెలుగుకరంగా ఉండి, నువ్వు వెలిగించబడి అనేకులకు వెలుగుకరంగా ఉండాలి. కానీ నువ్వు చీకటి జీవితాలను నడుచుకుంటే నీ పిల్లలు కూడా చీకటి జీవితం. ఒక మాట అంటారు, ఏమనంటా అంటే, ఏది విత్తుతావో ఏం చేస్తారమ్మా అదే కోస్తావు. నువ్వు వరి విత్తుతే వరిని యొక్క పంట కోస్తావు. ఒక శనగ విత్తనం విత్తుతే ఆ యొక్క శనగ యొక్క పంట కోస్తావు. నీ యొక్క పాపం ఏ పాపంతో నువ్వు విత్తుతావో అదే కోస్తావు. నీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కాల సమయంలో హెచ్చిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. దేవుడు అతి సమీపంలో ఉన్నాడు, జాగ్రత్త. నన్ను ఎవరు చూడలేదని అనుకోవచ్చు, దేవుడు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. నీ బ్రతుకును మార్చుకోలేదేమో, నీ జీవితాన్ని మార్చుకోలేదేమో. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి హెచ్చరిపించి తునుకరించినానంటే మీ జీవితాలు అలాగే ఉంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత కనపడతావు. ఒక దెబ్బ మనకి ఇచ్చినప్పుడు కానీ కొట్టినప్పుడు కానీ ఆ నొప్పి మీకు కనపడుతుందా? చెప్పరమ్మా? అలాగనే మనం చనిపోయిన తర్వాతనే మనకు ఎక్కడ ఉన్నది రెండే మార్గాలు ఉన్నాయి. చూడండి పిల్లరా, కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తే భర్త మారలేదంటే రెండే మార్గాలు తీసుకుంటారు. ఏదంటే చనిపోదామా, ఎలాగనే కానీ ఎలాంటి వాడే కానీ భరించావా అనుకుంటారు.
రెండే మార్గాలు ఈ లోకంలో ఉంటే మళ్ళా చనిపోయిన తర్వాత 2 మార్గాలు లేవా? చనిపోయిన తర్వాత 2 మార్గాలు లేవా? నువ్వు దేవునియందు భయభక్తులు ఉంటే పరలోకంలో దేవునియందు నువ్వు నిలుస్తావు. నువ్వు ఎప్పుడైతే పాపంలో నడుచుకోబడతావో అప్పుడు నరకంలో యాతన పడతావు. మహా అంటే మనిషి 60-70 అధికమైతే 20 సంవత్సరాలు బతుకుతారు. ఈ నీటి పొడుగు లాంటి జీవితాని కోసం ఎందుకు లక్ష్య పెడుతున్నాం? పాపంతో ఆవిరి లాంటి జీవితాన్ని ఎందుకు లక్ష్య పెడుతున్నాం? పాపములో గడ్డి లాంటి జీవితం, ఎండిపోయిన జీవితాన్ని మనం ఎందుకు ఈ లోకంలో లక్ష్య పెడుతున్నాం? అది శ్రమైన బాధైన నువ్వు అనుభవించు. దేవుడి వైపు చూడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు రక్షిస్తాడు. కేకల వేయగానే దేవుడు ఆ యొక్క పేతురును వెంటనే పట్టుకోలేదా? రక్షించమని కేకలగానే పేతురు చేయి పట్టుకొని లేవనెత్తలేదా? అలాగనే నీ జీవితాల్లో కూడా దేవుడు ఆలస్యం చేయకుండా వెంటనే రాత్రికాల సమయంలో లేవనెత్తబడుతున్నాడు. వెంటనే నీ జీవితాల్లో మీ బ్రతుకుల్లో కట్టబడానికి తన చేయి పట్టుకొని లేవనెత్తబడుతున్నాడు. మీకు రక్షణ దొరకబడుతున్నది. అందుకే ఈ రాత్రికాల సమయంలో నీ మనస్సును మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ఆలోచన విధానం మార్చుకో. నీవు టీవీలు చూస్తున్నావు అంటే తీర్మానం చేసుకుని మానుకో. నువ్వు తాగుతున్నావు అంటే మానుకో. ఒక విషయం చెప్తా మీకు, ఎదుటి వాళ్ళు నీకు శత్రుతో కాదు కానీ నీకు నువ్వే శత్రువు. ఎవరుమా? నీకు నువ్వే శత్రువు. ఎలా అంటావు చెప్తావా? తాగి ఏమైతుంది? గాయపరుచుకుంటాం, లెన్స్ పాడుతున్నాయి, లోపల అభయాలు పారైపోతున్నాయి. నీకు నీవే శత్రువు. తాగి నీ వలన నీకు వచ్చి ఏమైనా లాభం వస్తుందా? తాగితే నువ్వు గాయపరుచుకుంటున్నావు. వ్యభిచారం చేస్తున్నట్టు ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నావు. నువ్వు పాపం చేస్తే ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక రోగం వస్తూ ఉంది. ఎందుకు? నువ్వు చేసిన క్రియల బట్టించి నీకు కూడా తీర్పు తీయబడతాని లేఖనాలు రాయబడి ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకొని దేవుని కోసం తీర్మానం చేసుకుంటున్నామా? అయితే ఇదే అనుకూల సమయం, రక్షణ దినం, దేవుడు రక్షించే దినం, దేవుడు కాపాడే దినం, దేవుడు కంచె వేసే దినం కనుక ఈ రాత్రి కాల సమయంలో తీర్మానం చేస్తున్నాం. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదాం. ఆకాశ చేతులు పైకెత్తి ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవకూడదమ్మా. తీర్మానం చేసుకుని నీ జీవితంలో మార్చుటకు దేవుడు ఆయనే, నిన్ను రక్షించువాడు దేవుడు ఆయనే, కాపాడు దేవుడు ఆయనే. ఒక్కసారి తీర్మానం చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఈ రాత్రి కాల సమయంలో కేకలు వేయే సమయం. ఆ కేకలు దేవుని ఎదురుకు చేర్చబడతాయా? ఎప్పుడైతే నువ్వు కేకలు వేయబడతావో దేవుడు తన చేతికి తీసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు కేకలు వేయబడతావో అప్పుడు దేవుడు తీసుకోబడతాడు. ఈ రాత్రి కాల సమయంలో అదుగో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. అదుగో ఆయన ఎదురు కేకలు వేయి, అదుగో ఆయన ఎదురు నువ్వు కేకలు వేయి. అదుగో పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదలబడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాలం నీ హృదయమును తేరి చూచుతున్నాడు. నీ బాధ వేదనని తేరి చూచుతున్నాడు. వేటితో కష్టపడుతూ ఉన్నావు, వేటితో బాధపడుతూ ఉన్నాడు, ఆయన చేతికి తీసుకోబడుతూ ఉన్నాడు.
ప్రియ సహోదరి సహోదరా, తీర్మానం చేసుకో. ఈ సమయం పోతే మళ్ళా రాదమ్మా. ఈ జీవితం పోతే మళ్ళా రాదు నీకు. ఈ లోకములో ఏ ఒక్కరు కూడా రక్షించేవాడు ఎవరు లేరు. తన స్వార్థం తానే చూసుకుంటాడు, కానీ వాని జీవితం వాడే ఏర్పరచుకుంటాడు, కానీ ఏ ఒక్కరు కూడా రక్షించేవాడు లేడు. ఆయనే రక్షించేవాడు. ఈ రాత్రి కాల సభలో గుర్తెరుగు. ఆయనకు మాత్రమే సముద్రంలో నడిపించే సమస్యలను నడిపించే దేవుడు ఆయనకు మాత్రమే. ఏ ఒక్కరికి లేదు నీ సమస్య తీర్చేవాడు. నీ బాధను తొలగించేవాడు ఏ నాదుడు లేడు. ఆయనే నేను ప్రకటించబడుతున్న నజరేయుడైన యేసుక్రీస్తు. దినముల్లో తీర్మానం చేసుకో. ఈ దినములలో నీ కేకలు ఆయనకి వినపడకపోతే నీ వ్యర్థమే. ఈ దినముల్లో దేవుడు అగాధ సముద్రములలో ఆయన వెళ్ళలు వేసేవాడు. జలములలో పడి వెళ్ళిన ఏమీ చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం పోతే మళ్ళా దినము కూడా రాదు. ఈ సమయం పోతే మళ్ళా సమయం రాదు. ఈ దినం రక్షణ దినం. ఇదే అనుకూల సమయం. ఇదే రక్షణ దినం. రా. ఎంతకాలం పాపములో బ్రతుకుతావు, ఎంతకాలం శాప కింద బ్రతుకుతావు, ఎంతకాలం రోగాలతో అప్పులతో బాధలతో కలిగి ఉంటావు. ఆయన పాదాలు పట్టుకో. ఈ దినములను రాకపోతే నీ జీవితం లేదు. ఎప్పుడు నీ కుటుంబాల వైపు చూస్తావు, ఆయన వైపు చూడు. చూసే దినం ప్రియ సహోదరి సహోదరా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బిగ్గరగా గర్జిస్తూ ఉన్నాడు. ఎంతకాలం ఆ యొక్క కుక్క వాంతికి చేసుకొని తింటుందో ఆ ఎంతకాలం మీ పాపంలో పడతారు. తిరిగి వైపు పాపంలో పడిపోతుంటున్నారు. రా, పాపను విడిచిపెట్టి నా దగ్గరికి రా నీ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నీ జీవితం మార్చుకో. నీ బ్రతుకును చక్క పెట్టుకో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. దీపం ఆరబగానే నీ జీవితంలో ఇల్లు చక్క పెట్టుకోలేవు. నీ దీపం ఆర్పక మునిపి గుర్తెరుగు. రాత్రి కాల సభలో తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకునే దినం, అనుకూలమైన సమయం ఇది. రక్షణ దినం. నీవు రక్షణ పొంది పాపలు పడినావు అయితే రా. నా చేతులు దినవలో నిన్ను చాపబడుతూ ఉన్నది. ఎన్నటికి నేను తోసివేయను. నీవు నా సొత్తు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, గుర్తెరగలేకపోతే నీ జీవితం వ్యర్థం. ఇంకా కటిక జీవితంలో ఉంటే, అది శ్రమలో ఉంటే, ఆ శ్రమలను నువ్వు మరణిస్తావు. బాధలను మరణిస్తావు. ఏది విత్తబడుతుందో అదే కోయబడుతావు అని నువ్వు ఇంతవరకు విన్నబడినావు. ఈ భయం అనేది వెంటాడిస్తే నీ వినబడినావు. అల్ప విశ్వాసంతో ఉన్నావని విన్నబడినావు. ఇదిగో నీవు రక్షణ లేదు, కేకలు లేదని రాత్రి కాల సమయంలో నువ్వు విన్నబడినావు. కనుక తీర్మానం చేసుకుని నీకోసం ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, మహా కృపగలిగిన దేవా, మీ పాదాలకు స్తోత్రం నాయనా. ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి, ఈ కలవటాల ప్రాంతంలో ఈ సువార్త కూడిక ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకు ఈ స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. పాటలు పాడి స్తుతించడానికి మీరు చూపిన వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రం నాయన. స్తోత్రం ప్రభువా. ఇదిగో నా తండ్రి, చక్కటి వాతావరణాన్ని దయచేశారు ప్రభువా. మంచి వాతావరణంలో నా తండ్రి ఇదిగో అనేకులను మీరు ఈ ప్రార్థనా మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ దాసుని ద్వారా చక్కటి మాటలను మీరు వినిపింపజేసినందుకై మీ నామానికే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు స్తోత్రం నాయన. మీ దాసుని ముఖ వర్షస్సుల నుంచి మీరు మరుగుపరిచి మీ దాసుని పూర్తిగా నాయన పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరితో సూటిగా తేటగా దూరాన సమీపాన ఈ శబ్ద యంత్రము ద్వారా ఎందరైతే కూర్చొని వింటూ ఉన్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకై
స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. విన్న వాక్యం వ్యర్థమైపోకోకుండా ఇదిగో నా తండ్రి, ఎందరైతే నాయన లోకంలో పడిపోయి ఉన్నారో, ఎందరైతే మరలా క్రైస్తవులుగా ఉంటూ లోక సంబంధమైన పనులలో నిమగ్నమైపోయి నీకు దూరం అయిపోయి ఉన్నారో, పాపంలో పడిపోయి శాపాల్లో పడిపోయి నడిపించబడుతూ నీ యొద్దకు రాలేక మొహము చెల్లని మనస్సుతో ఎవరున్నారో నీవెరిగిన దేవుడవు ప్రభువా. నీ దాసుని ద్వారా సూటిగా మీరు మాట్లాడినందుకై స్తోత్రం. విన్న వాక్యం ఎవరి హృదయాల్లో కూడా నిష్ఫలమైపోకోకుండా మంచి నేలను పడిన విత్తనము వలె అది ఫలించి కార్యము చేయనట్లుగా సహాయము చేయండి ప్రభువా. మీకు స్తోత్రం నాయనా. వాక్యము సాతాను వచ్చి వెతుకెళ్ళిపోకుండా, అయ్యా అవి ముళ్ళ పొదలో పడి అణచివేయబడకోకుండా, వారి హృదయాల్లో నింపబడిన వాక్యము వ్యర్థమైపోకుండా నిశ్చయముగా అది రెండంచులు కలిగిన బలమైనటువంటి ఖడ్గమై అది కీళ్లను సహితము విడిపించేటట్లుగా నాయనా ప్రతి ఒక్కరి హృదయంలో నీ వాక్యము కార్యము చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఎందరైతే నాయన కన్నీళ్లతో, బాధతో, దుఃఖంతో మొరపెడుతున్నారో, బయటికి స్వరము రాలేక, గట్టిగా ప్రార్థించలేక, ఏడవలేక, లోపల కన్నీళ్లను ఆపుకుంటూ ఏడుస్తూ హృదయంలోనే కుమిలిపోతూ ఉన్నారో, మూగ వేదనలు నువ్వు అర్థం చేసుకోలేని దేవుడవు కాదు నాయన. వారి మూగ బాధను నీవు అర్థం చేసుకునే దేవుడవు కనుక నీకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో బాధలు, దుఃఖము, కన్నీరు ఏమున్నాయో వాటంతటిని ఎరిగిన దేవుడవు కనుక ఈ రాత్రి నాయన వారికి సమాధానం మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కూడిక ముగింపు మొదలుకొని నాయన వారి జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణాన్ని మీరు అనుగ్రహించండి ప్రభువా. వారి చుట్టూ మీరు తోడుగా ఉండి, నీడగా ఉండి నాయన వారి మునిగిపోకుండా, పేతురు వలె నాయన నీళ్ళ వైపు చూచి, సముద్రం వైపు చూచి, గాలి వైపు చూచి మునిగిపోకుండా వారి చెయ్యి పట్టుకొని వారిని లేవనెత్తుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఈ రాత్రి మీరు మహిమకరంగా జరిగించినందుకై మీకు స్తోత్రం తండ్రి. విన్న వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలించినట్లుగా సహాయము చేయమని, ఇంతవరకు మీరు మహిమకరంగా ఈ కూడికను జరిగించినందుకై మీ పాదములకే కృతజ్ఞతా స్తోత్రాలను చెల్లిస్తూ, అయ్యా మీ చిత్తమైతే మరలా ఈ గ్రామానికి నీ మాటలు వినిపించేదానికి కృప అనుగ్రహించుమని, నీ పక్షంలో నిలబడిన నీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని అనేక ప్రాంతాల్లో నీ కొరకు ఒక మహిమ కలిగిన పాత్రగా వాడబడడానికి కృపను అనుగ్రహించుమని, ఈ దాసుని భద్రపరచుమని, పదునైన ఒక బాణము వలె మీరు తయారు చేసుకొని మీ అంబుల పొదిలో నింపుమని మీ పాదములకే కృతజ్ఞతా స్తోత్రాలను చెల్లిస్తూ ఈ పరిచయం ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరింపచేయమని, సమయమందు అసమయమందు ప్రయాసపడడానికి కృప చూపించుమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఈ గ్రామం మీదికి నీ కృపను కనికరాన్ని అనుగ్రహించి, అయ్యా కాపరి లేని గొర్రెల వల్లే వీరందరూ చెదరిపోయి ఉన్నారు కనుక ప్రభువా కనికరించుమని, వీళ్ళందరి పట్ల నీ కృప అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అన్యోన్య సవాసము ఇక్కడ కూడి వచ్చిన అందరికీ పరిశుద్ధులకు ఆయన కృప ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.